సో ఆ సినిమా కనంగానే పూజకి వచ్చారు. అండ్ మొన్న కలిసానండి చిరంజీవి గారిని. మొన్న కలిసినప్పుడు కూడా నీకు మళ్ళీ ఐడియా వస్తే రా, వచ్చేయి, చేద్దాం సినిమా అని. అంతకంటే ఏముందండి అసలు. సూపర్, ఇంకా మంచి ఆపర్చునిటీ, మళ్ళీ త్వరలో కలవాలని కోరుకుందాం. Yeah. ఈ సినిమా విషయానికి వచ్చినట్టుకి, ఈ సినిమాకి ఆపోజిట్ ఉన్న సినిమాలు కూడా 4 సినిమాలు ఉన్నాయి. వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆపోజిట్ వచ్చిన సినిమాలు ఉన్నాయి, ఒకటేమో సీక్వెల్ వస్తుంది, ఇంకోటి సీక్వెల్ ఉంది, ఇంకోటి ప్రీక్వెల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ సీక్వెల్ వేసేస్తున్నాం, ప్రీక్వెల్ తర్వాత అంటున్నారు. ఈ 4 సినిమాల మధ్య మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎలాంటి కాంపిటీషన్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ సినిమాకి ఎంత నెంబర్ రావచ్చు అనుకుంటున్నారు? సో నాకు నెంబర్ల పరంగా అసలు నెంబర్లు తెలియదండి. అసలు నెంబర్లు గేమే తెలియదు నాకు. బట్ నేను పర్సనల్గా బిలీవ్ చేస్తుంది ఏంటంటే, సినిమాలు బాగుంటే డేట్ చాలా మంచి డేట్ అండి, March 28 అని. ఎందుకు మంచి డేట్ అనుకున్నామంటే, పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. అంత స్ట్రెస్లో వాళ్ళు సినిమాకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి. సో డెఫినెట్గా రాబిన్ హుడ్ అనే సినిమాకి వస్తే డెఫినెట్గా రిఫ్రెష్ అవుతారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు.